లోనండి అశోక్, ముఖ్యంగా ఏపీలో అయితే మోంతా తీవ్ర తుఫాను ప్రభావం చూపించింది. అలాగే సీఎం చంద్రబాబుతో పాటు అధికార యంత్రాంగం అంతా అప్రమత్తమైంది. అక్కడ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. తీరం దాటిన తర్వాత కూడా అయ్యే ఏర్పాట్లు కొనసాగుతూ ఉన్నాయి. కానీ తెలంగాణలో పరిస్థితి ఏంటి? అధికారులు ఎలర్ట్గా ఉన్నారా? అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అంటే విజయం మనం తీసుకున్నట్లయితే మనకు అంతగా ఎఫెక్ట్ పడదు అని చెప్పేసి ప్రభుత్వం అనుకున్నప్పటికీ అంటే కొంచెం అలర్ట్ అయిపోయారు. కాకపోతే ఏంటంటే కొన్ని జిల్లాలకి అంటే 4 జిల్లాలకు మాత్రం రెడ్ అలర్ట్ చేసేట్టు వస్తే అధికారులు అనుకున్న దానికంటే ఎక్కువ కావడం అయితే ఇక్కడైతే ప్రభుత్వం రైతులు చెందినట్లయితే ఇది చూస్తున్నట్లయితే మనం చూస్తున్నామంటే 9 గంటలకి అంటే దాదాపు 9 గంటలకి డైరెక్ట్ అంటే రేపు దాటి మొత్తం దొరుకుతుంది. ఇక్కడ చూస్తున్న ప్రభుత్వం చూస్తున్న చర్యలు ఏదైతే ఉన్నాయో అనుకున్నది అదే పురావస్తు కేంద్రాలు అయితే ఎక్కువ ఏర్పాటు చేయలేదు. కాకపోతే ఏంటంటే అత్యవసరమైన దాదాపు అంటే 2 గంటల వరకు మాత్రం ఎక్కడ కూడా అంటే కాలంలో పట్టి రాలేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు కూడా అలా అనుకోలేదు. 2 గంటల వరకు వచ్చిన తర్వాత అత్యవసరమైన పురావస్తు కేంద్రాలు ఏర్పాటు చేసి దిగారితో పాటు దేశపరమైన అదే జనరల్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పురావస్తు కేంద్రాలు ఏర్పాటు చేసి అప్పుడప్పుడు ఆ ఉన్నటువంటి ప్రజలను పురావస్తు కేంద్రాలు ఇస్తున్నారు. అంటే ప్రభుత్వం మాత్రం ఇలా జరుగుతుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయలేదు. కాకపోతే అవి కూడా జరగదు. గత వర్షాలు ఎట్లా కొట్టాయి దానికంటే ఎత్తింపు అంటే దాదాపు 9 గంటల పాటు వర్షాకాలంలో కూడా ఇప్పుడు కూడా ఇంతకాలం ఎంత తుఫాను ఏదైతే ఉందో మాత్రం ఇది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అయితే అప్లకతం చేసింది. ప్రభుత్వం అనుకున్న దానికంటే ఎక్కువ ఈ ప్రభావ సూచనలతో అయితే ప్రభుత్వం ఈ విషయంలో ఇప్పుడైతే ప్రభుత్వం అంటే అధికారులు అంటే మనం చూసుకున్నట్టయితే హెల్త్ అధికారులు ఎవరైతే ఉన్నారో వరుణ్ రెడ్డి చూడండి అతను ఏదైతే నిన్ననే ఆల్రెడీ అందరి అధికారులతో అంటే కమిటీ నిర్వహించి డిగ్రీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఉన్నతాధికారులు ఎవరైనా కానీ ఎంపీసీ పరిధిలో ఉన్నటువంటి 16 చర్చల్లో ఉన్నదంటే అధికారులు అందరికీ సూచన జరిగేశారు. ఎవరైతే ఉన్నారో అందరూ అంటే టౌన్లో ఉండాలి, డిప్యూటీ చర్చల్లో ఉండేసి ఎక్కడ కూడా ఎవరు కూడా అదే పిల్లల్లో ఉన్న వాటికి కూడా ఇద్దరు రద్దు చేయాలని చెప్పేసి వాళ్ళు అభివృద్ధి చేశారు. అంటే అలా ముందస్తు అలవాటు చేస్తున్నారు చెప్పి ఒక డిపార్ట్మెంట్ అలర్ట్ చేసింది. మిగతా డిపార్ట్మెంట్ దీని మీద అంత స్పెషల్స్ చేయలేదు. కాకపోతే దీనిపైన ఏంటంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే చెట్లు ఇప్పుడు ఈ వర్షం పడడం వల్ల చెట్లు కావడం కావచ్చు, కరెంటు ఇబ్బంది కావచ్చు జరుగుతున్నాయి. ఈ జాగ్రత్తలు మాత్రం ఎప్పుడు అధికారులు మాత్రం సేవ తీసుకుంటున్నారు. మిగతా అధికారులు చూస్తున్నట్లయితే ఇంటిపైన అయితే అంతగా దృష్టి వారించలేదు. మనం చూస్తున్నట్టే కొన్ని చోట్ల చెట్లు అంటే చెట్లు కూరలు కావచ్చు అంటే కొద్ది ఏదో కొంత కూరలతో ఇల్లు కూడా తిరిగిపోయాయి. అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏం కావడం పోతే మాత్రం ఇక్కడ కొంచెం ఊసి తీసుకోవచ్చు. అయితే గతంలో చూసుకున్నట్లయితే ఈ గుంట తుఫాను కావచ్చు, వేరే తుఫాన్లు కావచ్చు ఎంత వచ్చినా కానీ ఈ గుంట తుఫాను మాత్రం అతిగా చెప్పుకోవచ్చు. ఏమైనప్పటికీ